అలాంటి మాటలు మాట్లాడకమ్మా. నేను మాట వరుసకు అన్నాను అని అనుకుంటారేమో. మీ కళ్ళ ముందే చేసి చూపిస్తాను. మీరు కాదు, నేను ఆత్మార్పణ చేసుకుంటాను. కూతురు గురించి కొన్ని సంవత్సరాలుగా ఏడ్చి ఏడ్చి నా కళ్ళల్లో కన్నీరు ఇంకిపోయాయి. బిడ్డ బ్రతుకుందని తెలిసి ఆ బిడ్డని చేరుకోలేకపోతే ఓ తల్లికి ఈ బ్రతుకెందుకు? ఈ నరకం కంటే చావే నయం కదా. అందుకే ఇక నాకు ఈ ఊపిరి అవసరం లేదు. ఆగమ్మా. చెప్తానమ్మా. నీ కూతురు గురించి తెలిసిందమ్మా. నీ కూతురు ఎవరో కాదు, అక్షయ. అక్షయ, నేను చేసిన యాగ ఫలితంగా నాకు తెలిసిన నిజం అదేనమ్మా. నువ్వు కన్నబిడ్డ ఎవరో కాదు, అక్షయనే. 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 మీరు చెప్తుంది నిజమా? అవునమ్మా, అవునమ్మా. దాని వెనుక కూడా ఏదైనా కారణం ఉందా? దానికి ఒక కారణం ఉందమ్మా. నీ కూతురు నీ కళ్ళ ముందే ఉంది కదా అని మేము సంతోషించే సమయంలో ఓ రోజు మా కోడలు కావేరి ఈయన్ని భయపెట్టింది. అక్షయ తల్లిదండ్రులుగా నేను చెప్పిన పేర్లనే మీరు చెప్పాలి. వారితోనే దాన్ని బయటికి పంపించాలి. ఆ విధంగా అప్పుడు అలా చేయాల్సి వచ్చింది. కొందరు పరిస్థితుల్ని అదుపు చేసుకోగలుగుతారు, మరికొందరు పరిస్థితులకి లొంగిపోతారమ్మా. మా పరిస్థితి కూడా అంతేనమ్మా. జరిగిన దాంట్లో మా తప్పేదైనా ఉంటే మమ్మల్ని క్షమించమ్మా, క్షమించు. ఓ తల్లి జీవితం, ఓ బిడ్డ జీవితం ఇంతమంది చేతుల్లో నలిగిపోతుందని నేను ఏనాడు అనుకోలేదు. నలుగురి మంచి కోరుకునే మా తల్లి బిడ్డలను అందరూ కలిసి శాపగ్రస్తులుగా మార్చేశారు. ఏంటండి అవని గారు, ఇలా వచ్చారు? దారి తప్పొచ్చారా ఏంటి? అక్షయ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయింది కదా. ఇంకా మా ఇంట్లో మీకేం పనో?
మాట్లాడేవంటే పీక మీద కాలేసి తొక్కుతా. మనిషివా పశువా? డబ్బు కోసమేనా అక్షయ్ని ఎవరింటికి పంపించేశావు? నన్ను అడుగుంటే నీ మొహాన ఎంత కావాలంటే అంత డబ్బు కొట్టుండేదాన్ని కదా. కక్కుర్తిదానా? హే మోయ్! ఆడదానివేనా నువ్వు? ఎలా పుడతారే ఆడజాతిలో మీరు? నీ వెనక ఎవరైనా ఉండి అలా చేయించారా? చెప్పు. ఆ అక్షయ్ ఏదో నీకు పుట్టిన కూతురన్నట్టు ఎందుకలా ఫీల్ అయిపోతున్నావు? నీ వెనక ఎవరైనా ఉన్నారు అని తెలియాలి. నేనేం చేస్తానో అప్పుడు చూద్దు గాని. జాగ్రత్త.